నేనేదో అమెరికా సంబంధం చేసుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేయించాను. నువ్వు అర్థం చేసుకొని నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. నేను నా కార్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సార్ ఏంటి సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు? సార్ శ్లోకం కలవడానికి వెళ్తున్నారు. 6 నెలల నుంచి అలారం పెట్టుకుని మరీ అరిగిపోయిన రికార్డులా తిరుగుతున్నావు. కనీసం కన్నెత్తైనా చూసిందా? కన్నెత్తి చూసిందా, పన్నెత్తి పలకరించిందా అని కాదురా, నా కోసం అమెరికా సంబంధాన్ని వదిలేసిందిరా. ఏక సినిమాలో నా నీకు ఉన్నంత కాన్ఫిడెన్స్ ఉందరా నీకు? నా గురించి ఏమైనా ఆలోచించావా? పక్కకు తప్పుకో, వెళ్ళాలి. లైఫ్ లాంగ్ పక్కనే ఉంటానంటుంటే పక్కకు తప్పుకోమంటావేంటి? 6 నెలల నుండి నీ వెనకల పడుతున్నానని చులకనైపోయా కదా నీకు? నేనేమైనా తిరగమని చెప్పానా? నీకే పని పాట లేకుండా తిరుగుతున్నావు. పని లేక శ్లోక, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి తిరుగుతున్నా. ఇవన్నీ వర్కౌట్ కావు, కానీ లైట్ తీసుకో. ఏదో రోజు నా ప్రేమను అర్థం చేసుకుంటావు. ఆ రోజు వరకు నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఏంటి ఇంత లేటు? నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే. ఇందాకే వచ్చాను, నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నావని వెయిట్ చేస్తున్నాను. అవునా? లోపలికి రావచ్చు కదా, దేవుడు దండం పెట్టుకున్నట్టనా ఉండేది. మీరు దేవుణ్ణి నమ్ముతారు, నేను నన్ను నమ్ముతాను. బా, నీతో నేను వాదించడంలే కానీ రేపే నా ప్రయాణం, గుర్తుందా? అందుకే కదా బాయ్ చెప్పడానికి వచ్చాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఇంత సీరియస్? కొంచెం నవ్వచ్చు కదా. ఓ సారీ, ఏదో చిన్న చిరాకులో ఉండి అలా మాట్లాడాను. ఇంతకీ ఏంటి సంగతి? జీన్స్ ప్యాంటుకి గులాబ్ పూలు పూసాయి. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని. నీ ఫేస్ ఎప్పుడైనా ఫేస్బుక్ లో పెట్టి చూసావా? అయినా నిన్నెవరు లవ్ చేస్తారా? రేయ్, ఏంట్రా సీరియసా? ఎవర్రా అమ్మాయి? కనీసం నాకు కూడా చెప్పలేదు. ఎవరైతే ఏంట్లే, నేను ఎలాగో నచ్చను కదా. నీకేంట్రా, చూడ్డానికి బాగుంటావు, మంచివాడివి, బాగా మాట్లాడతావు, ఫ్రెండ్స్తో కేరింగ్గా ఉంటావు. నీలో నచ్చకపోవడానికి ఏముంటుంది? బిర్యానీ తినడం తప్ప పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడివి. జోక్స్ ఆపు, నిజం చెప్పు, తనకు నేను నచ్చుతానా? నిజం రా, నేను చేసుకోవాలి అంటే అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. డూ యూ మీన్ ఇట్? ఎస్, ఐ మీన్ ఇట్. ఐ లవ్ యూ. వాట్? నన్ను నీకంటే బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు, అందుకే అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐఎమ్ సారీ సంతోష్, నీకు ఇలాంటి ఫీలింగ్ కలిగేలా బిహేవ్ చేసుంటే క్షమించు. నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు. మేబీ మనం ముందులా ఫ్రీగా ఉండలేకపోవచ్చు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. బాయ్. ఆడపిల్లకి ఎంత కష్టపడైనా సరే పెళ్లి చేసేస్తే చాలు అనుకునే పేరెంట్స్, కాస్త చనువుగా ఉంటే చాలు ప్రపోజ్ చేసేద్దాం అనుకునే అబ్బాయిలు. ఇది నా ప్రపంచం.
ఎనీవేస్, ఐ నో మై గోల్స్, ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్, ఐ నో వాట్ టు డూ. అమ్మాయి చూసిందనో, చూసి నవ్విందనో, చనువుగా మాట్లాడిందనో అది ప్రేమ అని భావించి బాధపడిన అబ్బాయిల హృదయాల నుండి వచ్చిన కథ.